అంటే from 49,163 to total 65534. So total 65,535 ports work. ఇవన్నీ కూడా ఓపెన్ పోర్ట్స్. విల్ కాల్ ఇట్ as a private ports also. సో ఈ పోర్ట్స్ ని మీరు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. ఏ అప్లికేషన్ కైనా యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ఏదైనా ఒక న్యూ అప్లికేషన్ క్రియేట్ చేశారనుకోండి, దానికి స్పెసిఫిక్గా ఈ రేంజ్లో ఏదైనా ఒక పోర్ట్ నెంబర్ సెట్ చేసేయచ్చు. సో దట్ ఈస్ అప్ టు యూ. సో మీ పోర్ట్ నెంబర్స్ ఏవైనా సరే మీరు మీరు మీ అప్లికేషన్ తగ్గట్టుగా మీరు అసైన్ చేసుకోవచ్చు. సో దీస్ పోర్ట్స్ ఆర్ ఓపెన్ పోర్ట్స్. సో యూ కెన్ అసైన్ ఇట్ ఫర్ ఎనీ అప్లికేషన్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? Yeah, clear. Some doubt ఉంది ఖచ్చితంగా మేబీ ఐ నాట్ షూర్ వెదర్ రిలవెంట్. బట్ జనరల్ మా అప్లికేషన్ చేసినప్పుడు మేము 8012 పోర్ట్ యూజ్ చేస్తాం టీసీపీ ఐపీలో. ఓకే, బట్ అది అప్లికేషన్ పోర్ట్ కిందకి రాదుగా. లైక్ 8102 నుంచి 8018 వరకు వాడతాం. అది అప్లికేషన్ పోర్ట్ అంటే 801024 అని ఉంది కదా. రేంజ్ కదండి, 1024 సారీ కరెక్ట్ టోటల్ ఆ పర్టికులర్ రేంజ్ అంతా దాంట్లో ఉంది. కరెక్ట్ 4 digits కూడా ఓకే ఫైన్. యా, that is what the open ports and services and everything. So here సో ఈ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సర్వీసెస్ రన్ చేస్తాయి. సో ఈ సర్వీసెస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. యాజ్ అ హ్యాకర్ మనం ఏం చేస్తామంటే అసలు ఏ పోర్ట్స్ ఓపెన్గా ఉన్నాయి, ఒక వెబ్ సర్వర్ కానీ ఒక వెబ్ అప్లికేషన్ ఏమైనా రన్ చేస్తున్న వెబ్ అప్లికేషన్ సర్వర్ కానీ అసలు అది ఏ సర్వీసెస్ రన్ చేస్తున్నాయి, ఏ పోర్ట్స్ ఓపెన్గా ఉన్నాయి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ సర్వీసెస్ ఒకవేళ అవుట్డేటెడ్ అయితే కనుక దెర్ మే బీ ఏ ఛాన్స్ ఆఫ్ అటాకింగ్ దట్ పర్టికులర్ అప్లికేషన్. సో ఇప్పుడు వాయిస్ క్లియర్గా ఉందండి? హలో విజయ్, ప్రసాద్ వాయిస్ క్లియర్గా ఉందా? హలో హలో ఓకే అంట. ఓకే ఫైన్. ఓకే సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద అప్లికేషన్స్. మీరు ఏదైతే రన్ చేస్తున్నారో ఆ సర్వర్ యొక్క ఓపెన్ పోర్ట్స్, ఈ ఓపెన్ పోర్ట్స్ సర్వీసెస్ అన్నీ కూడా సిస్టమ్కి ఉంటాయి, అప్లికేషన్కి ఉండవు. సో ఈ అప్లికేషన్ రన్ చేస్తున్న వెబ్ సర్వర్ ఏదైతే ఉందో అది ఏ సర్వీసెస్ రన్ చేస్తుంది, ఏ పోర్ట్స్ ఓపెన్గా ఉన్నాయి, సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఫైండ్ అవుట్ చేయాలి. So for that we will use the scanning technique. So scanning lo you have different tools. So we will see 4 tools, important tools. So indulo మనం 4 tools ని చూస్తాం. Angry IP Scanner, SuperScan 3, SuperScan 4 and Nmap. So ఈ 4 tools మనం చూస్తాం. So before going to that, how many types of scanners are there? So there are 3 types of scanners. So one is network scanner and port scanner and vulnerability scanner. So we have 3 types of scanners: network scanner, port scanner and vulnerability scanner. So in 3 scannings ఏవైతే ఉన్నాయి, 3 scanners ఏవైతే ఉన్నాయో, so we will use this network scanner, port scanner, vulnerability scanner for different purposes. So network scanner వచ్చేసరికి we will try to find out which system is alive in the network. And port scanner వచ్చేసరికి what are the open ports that are available in the system. Vulnerability scanner వచ్చేసరికి we will try to find out weak points of the target. So vulnerability scanner అనేది we can use it, we can